తలసరి తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఒక చోట ఉంటే 100 మందిలో ఒకళ్ళకి 10,000 జీతం వస్తుంది, ఒకళ్ళకి 10 కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది. ఈ అందరిది కలిపినటువంటి ఆదాయాన్ని డివైడెడ్ బై 100తో చేస్తే వచ్చేటటువంటిది అది ఒక్కొక్క తల ఆదాయం ఇంత అన్నటువంటి లెక్క కట్టేదే తలసరి ఆదాయం. అయితే తలసరి ఆదాయం గ్రోత్లో భారతదేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నటువంటిది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి కథనం. ఈనాడు ప్రొజెక్ట్ చేసిన కథనం. ఇందులో మొన్ననే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, తలసరి ఆదాయంలో దేశంలో ఆంధ్ర కంటే ఎక్కువ ఉన్నామని చెప్తే ఇక్కడేంటి వృద్ధి రేటుతో 11వ స్థానంలో నిలిచింది తెలంగాణ. తెలంగాణ 9.61% వృద్ధి రేటే. దీంతో 11వ స్థానంలో నిలిచింది. ఏపీ తలసరి ఆదాయం 2,66,240 అని చెప్తున్నారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే ఒరిజినల్ తలసరి ఆదాయం వేరు, తలసరి ఆదాయ వృద్ధి రేటు వేరు. అంటే పెరుగుతున్నటువంటి రేటు. ఇక్కడ తలసరి ఆదాయంలో రాష్ట్రం గత ఏడాది కంటే 11.8% వృద్ధిని ప్రస్తుత ధరల ప్రకారం నమోదు చేసి దేశంలో ఏపీ 3వ స్థానం ఇచ్చింది. తమిళనాడు 13.58%, కర్ణాటక 12.09% వృద్ధి రేటుతో మొదటి 2 స్థానాలు ఇచ్చే. ఏపీ తర్వాత స్థానాలు ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, హర్యానా, అస్సాం మొదటి 10 స్థానాల్లో ఇచ్చినాయి. తెలంగాణ 9.61% వృద్ధి రేటుతో 11వ స్థానం ఇచ్చింది. ఏపీ తలసరి ఆదాయం 2,66,240. వాస్తవంగా తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 3.5 లక్షల ఎంతో ఉంది అక్కడ. ఇక్కడ వృద్ధి రేటు అన్నటువంటి పాయింట్ ఇక్కడ రైట్ చేస్తున్నటువంటిది. అంత వృద్ధి రావాలంటే ప్రజల ఆదాయంలో మెరుగుదల రావాలి. అలాగే ప్రజల ఆదాయంలో మెరుగుదల రావాలంటే ప్రజలకి ఉద్యోగ వ్యాపారాలలో వాణిజ్యాల్లో భారీగా రావాలి. ఓ పక్కన వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఇంకో పక్కన రియల్ ఎస్టేట్ దెబ్బతింది, ఇంకో పక్కన రాష్ట్రానికి సంబంధించిన జిఎస్టీ తేడా ఉంది. బట్ తలసరి ఆదాయం పెరిగింది అన్నటువంటి లెక్కే ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. దీని మీద ఎవరన్నా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమైనా చెప్తారని చూడాలి.